హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను బీరకాయ నల్లేరు అని బొక్కలకు చాలా మంచిది. ఇరిగిపోయిన బొక్కలు కూడా అతుక్కుంటాయి అని చెప్తారు కదా కొంతమంది. దీని గురించి తెలిసిన వాళ్ళు నల్లేరు అని ఇట్లుంటుంది. నల్లేరుని చూపిస్తున్నాను నేను. నల్లేరు కాడ చాలా లేవు నా దగ్గర, ఒకటే దొరికింది. ఈ నల్లేరు చెట్టు పెట్టుకుంటాము. ఇంత ముక్క పెడితే చాలు. ఇంత ముక్క ఇట్లా మట్టిలో ఇట్లా కుచ్చితే చాలా అతికిపోతుంది. పొడుగ్గా లేస్తుంటుంది. పైకి కొమ్మ ఇలా లేస్తుంది. ఈ ఆకులు కూడా వేసుకుంటాను నేను. ఇప్పుడు నల్లేరు పచ్చడి, నల్లేరు ఒక బీరకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, తగిపడ ఉప్పు, పసుపు, మళ్ళా నల్లేరు. దీన్ని మునక్కాడలు ఎట్లా తీస్తారు అట్లా ఈ పైది నార తీయాలి. ఈడ్కిచ్చేసి చాకుతోని ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఈ పైది మాత్రము ముదురు ఉంటుంది, నార ఉంటుంది. ఈ పైది వేసుకోవద్దు. నార తీసినట్లు తీసి నార ఇలా వస్తుంది. ఇలా నార వస్తుంది, ఇట్లా తీయాలి. తీసుకున్నా నేను కొంచెము ఆకు తీసుకున్నా. ఇక్కడ ఉన్నాయి నల్లేరు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఇంకా తీయాలి చూపించడం కోసమని నేను ఇది తీయలేదు, ఇంకా మీకు చూపించాలని. అందరు చేసుకొని తిని చూస్తారని. ఒంటికి మంచిది. నంబర్ 1 ఒంటికి మంచిది. 4-5 పచ్చిమిరపకాయలు, ఒక బీరకాయ, కరివేపాకు, గుప్పెడు కరివేపాకు, ఇంత ఇంత వేసుకుంటున్నాం. మంచిగానే కరివేపాకు. ఇటువంటి అవిట్లల్లో తొక్కులలో వేసుకొని తింటే ఆకులు చాలా మంచి కడుపులోకి వెళ్ళిపోతాయి కదా, అందుకని నేను ఆకులు ఎక్కువ వేస్తాను చట్నీలల్లో. ఇది నల్లేరు ముక్కలు, ఇది కూడా కట్ చేసి వేసుకుంటే ఇప్పుడు. తర్వాత కొంచెం నువ్వులు, ఒక ఎల్లిగడ్డ ఒలిచి పెట్టుకున్నాను. ఇది మాత్రం పచ్చిది వేయాలి రుబ్బేటప్పుడు, గ్రైండర్లో వేసేటప్పుడు. ఇది చింతపండు, కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం. ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం. నూనె వేసుకుందాం. నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి ఈ కొబ్బరి నువ్వులు వేసి కొంచెం తడి అంటున్నప్పుడు ఈ ముక్కలన్నీ వేసేయాలి. ముక్కలన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేయాలి. చింతపండు కూడా వేసేయాలి దాంట్లోనే, అన్నీ ఉడుకుతాయి మంచిగా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసి ఇప్పుడు చూడండి, నువ్వులు వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, కరివేపాకు వేసిన, నల్లేరు ముక్కలు వేసిన, బీరకాయ ముక్కలు వేసిన, పసుపు వేసిన. ఇప్పుడు మూత పెట్టి పెడదాం ఒక 10-15 నిమిషాలు. కమ్మటి నల్లేరు పచ్చడి అయితే గ్రైండ్ చేసుకున్నా. అది మగ్గిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నా. ఇంకా మీకు ఇష్టం ఉంటే దీంట్లో పోపు కూడా వేసుకోవచ్చు. నేనేం పోపు వేసుకుంటలేను. దాంట్లో అన్నీ వేసిన కదా, పచ్చెల్లిపాయలు వేసి గ్రైండ్ చేసిన. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే. అందరు చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. మీరు లైక్ పెడితే నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంటుంది, అందుకని తప్పకుండా లైక్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియోస్. ఓకేనా? నల్లేరు బీరకాయ, ఒక్కటే బీరకాయ నల్లేరు వేసి చట్నీ చేసుకున్నా చూడండి. దీన్ని చపాతీ కన్నా తినొచ్చు, అన్నంకైనా తినొచ్చు, దేనికైనా తినొచ్చు, వడ్డించుకోవచ్చు. చాలా టేస్టీ అయింది, బాగుంది. కొంచెం సూపర్ చట్నీ అయితే చాలా కమ్మగా అయింది. కమ్మటి నల్లేరు పచ్చడి నేను చూపించినట్లు చేసుకోండి. అందరూ చేసుకొని తిని చూడండి, మీకు ఎట్లుంటుందో చూడండి. నల్లేరు అయితే బొక్కలకు చాలా మంచిదని చెప్తారు చాలామంది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. నాకు 55 ఇయర్స్ ఉంటాయి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ కల్లంలా ఉంటుండే, నల్లేరు, కల్వంద చెట్లు, నల్లేరు చెట్లు. నల్లేరు అంటే ఎలా ఉంటుందో అని అనుకునేదాన్ని. మా మామయ్యని అడిగిన, ఊరికి పోయినప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు మా చిన్న మామయ్యని అడిగితే, నల్లేరు అవును మందులలో కూడా వాడతారమ్మా, మన కల్లంలో ఉన్నది అని బోలెడు పిక్కొచ్చి నా ముంగట పడేసిండు. అప్పుడు ఊరికెళ్ళి తెచ్చుకున్నా నేను నల్లేరు. ఊరికెళ్ళి తెచ్చుకొని తొట్లే నాటుకున్నా. అప్పుడు చట్నీ చేసుకొని తిన్నా. మళ్ళీ తర్వాత ఇప్పుడు పెరుగుతూ ఉంది.
పెరుగుతూ ఉంది, సుంచుతుంటా, చట్నీలు వేస్తుంటా. ఒట్టి నల్లేరు కూడా మంచిగా కావాల్సినంత చింతపండు, నల్లేరు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసుకొని కూడా ఒట్టి నల్లేరుతో కూడా చేసుకోవచ్చు ఎక్కుంటే. నా దగ్గర ఎక్కువ లేకుండే 2 కొమ్మలు ఉండే, అందుకని నేను ఒక బీరకాయ వేసుకున్న దీంట్లో. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందరు చేసుకొని తిని చూడండి. బొక్కలకు చాలా మంచిది, హెల్త్కి మంచిది. ఇది ఒక మందులాగా అనమాట. నల్లేరు పచ్చడి ఒక మందులాగా చాలా చూపిస్తున్నారు. ఇంకా వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా చూపిస్తున్నారు చూడండి. బోలెడు కట్ చేసి వేయించుకొని చట్నీ చేసి కూడా చూపిస్తున్నారు. నేను కొంచెం వేసిన కానీ చాలామంది వాళ్ళ దగ్గర చాలా ఉంది కనుక చాలా వేసి చూపించిండ్రు. ఒక్క చిన్న ముక్క పెట్టుకుంటే, గుడ్డు పెట్టుకుంటే చాలు, భూమిలో గుచ్చితే బోలెడు పరుచుకపోతుంది అది భూమి మీద అయితే. తప్పకుండా చేసుకోండి. ఓకేనా? బాయ్, ఉంటా.